చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ పొట్టిపంతులు గారి చిట్టెమ్మ. పొడగట్లపల్లిలో పొట్టిపంతులనే ఒక ఆయన ఉండేవాడు. పొట్టివాడే కానీ చాలా గట్టివాడు. ఆయన భార్య చిట్టెమ్మ గొప్ప పతివ్రత కానీ ఒట్టి అమాయకురాలు. చిట్టెమ్మ మామూలుగా అందరు అమ్మాయిలకు మళ్ళీ ఉండవలసిన ఎత్తు ఉంది, కానీ పొట్టిపంతులు మాత్రం మరీ పొట్టివాడవటం చేత ఆవిడ ఎంత నడుం వంచుకుని నిలబడినా భుజాల దగ్గరికే వచ్చేవాడు. పాపం అమాయకపు చిట్టెమ్మకి తాను భర్త కన్నా పొడుగ్గా ఉండటం పతివ్రత లక్షణం కాదనిపించింది. మీ ఆయన పొడుగ్గా ఉండకపోవటం ఆయన తప్పు, నీ తప్పు కాదు. ఆయన లోపానికి నువ్వేం చేస్తావని పక్కింటి హరిదాసు గారి భార్య అహోబలం గారు అంటూ ఉండేవారు. కానీ చిట్టెమ్మకి మనసు సమాధాన పడలేదు. మీరే అలా అంటే ఎలా అహోబలమ్మ గారు? మొన్న రాత్రి మీవారే ప్రతివతల కథలు చెబుతూ ఏమన్నారో విన్నారుగా. భర్త ధృతరాష్ట్రుడికి కళ్ళు లేనప్పుడు నాకు మాత్రం ఎందుకు కళ్ళుండాలని చెప్పేసి గాంధారి తన 2 కళ్ళకు గంతలు కట్టేసుకుందట కదా అంది చిట్టెమ్మ. పొడుగు తగ్గించటం పెంచటం గాంధారి లాంటి పతివ్రతలకే సాధ్యం కాని పని ఇది అంది అహోబలమ్మ. అయినా చిట్టెమ్మకి తృప్తిగా లేదు. పతివ్రతలకి అసాధ్యం ఏదీ లేదని మీవారే చెప్పారు కదండి నిన్నటి రాత్రి కథలో. చచ్చిపోయిన భర్తని సావిత్రి బతికించుకుంది కదా అంది చిట్టెమ్మ. అందుకు అహోబలమ్మ, ఆ మహాప్రతివతలకి సాధ్యమైనట్లు మనకన్నీ సాధ్యం కాదు చిట్టెమ్మ. అయినా ఒక సంగతి చెప్తాను విను. ఆ మధ్య మా అబ్బాయి ఇనుప రింగులు 2 తెచ్చి దూలానికి అమరుస్తుంటే ఎందుకురా అని అడిగాను. ఇవి పట్టుకుని నేల తగలకుండా వేళ్లాడితే పొడుగవుతానన్నాడు. ఈ మాటలు చెప్పి అహోబలమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చిట్టెమ్మ తన భర్త పొడుగవటానికి ఇలాంటి ఏర్పాటు ఏదో చెయ్యాలని ఆలోచించింది. ఇల్లంతా వెతికింది, కానీ ఎక్కడ రింగులు దొరకలేదు. 2 చేంతాళ్ళు కనపడ్డాయి. పడక గదిలో దూలానికి ఆ 2 తాళ్ళు కట్టింది. అవి పట్టుకుని వ్రేలాడటం అలవాటు చేసుకుంటే పొట్టిపంతులు పొడుగు కాకపోతాడా అని ఆమె ఆలోచన. ఎత్తుగా ఉన్న ఆ దూలం అందుకోవటానికి వీలుగా పెద్ద కుర్చీపీట తెచ్చి దానిపైన చిన్న కుర్చీపీట నిలబెట్టింది. సాయంత్రం పొట్టిపంతులు ఇంటికొచ్చి ఆ తాళ్ళు కింద కుర్చీపీటలు చూసి ఎవరిని ఉరి తీద్దామనే ఈ ఏర్పాటంతా అన్నాడు కోపంగా. కొందరు మనుషుల్ని ఉరి తీస్తారని, ఉరి తీయటం కోసం తాళ్ళు కుర్చీపీటలు తెస్తారని ఆ పతివ్రతకు తెలియదు పాపం. ఇవన్నీ మీకోసమేనండి అంది అమాయకంగా. అతనికి ఒళ్ళు మండి, ఏంటి నన్ను ఉరి తీస్తావా అంటూ చేతికర్రతో 2 మోదులు మోదాడు. మీరు పొడుగెదుగుతారని ఇలా చేశానండి అని ఆమె తన మంచి ఉద్దేశాన్ని చెప్పబోయింది, కానీ పొట్టిపంతుడికి అర్థం కాక అడ్డమైన తిట్లు తిట్టడం మొదలుపెట్టాడు. అతడలా ఎందుకు తిడుతున్నాడో చిట్టెమ్మకి తెలిసిందే కాదు. పంతులు మాట్లాడక వెళ్ళి పడుకున్నాడు. చిట్టెమ్మకి ఏమీ తోచక అహోబలమ్మ గారింటికి వెళ్ళింది. దాసుగారు ఆయన భార్య అహోబలమ్మ సావకాశంగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఏమండి, పూర్వకాలానికి మళ్ళీ ఇప్పుడు పతివ్రతలు ఉన్నారా అని దాసుగారిని ఆయన భార్య ప్రశ్నించింది. అబ్బే ఏరి, భర్త 4 వీధులు కాళ్ళు అరిగేటట్టు తిరిగొచ్చి కాళ్ళు లాగుతున్నాయి, కొంచెం వత్తవే అంటే ఒత్తే పెళ్ళమే లేదు అన్నాడు ఆయన. అదేంటండి అలా అంటారు? పైవాళ్ళ మాట నాకు తెలియదు, కానీ నేను మటుకు ఎప్పుడు లోపం చేయలేదే అంది అహోబలమ్మ. దాసుగారు అందుకు, అబ్బే నేను నీ మాట చెప్పడం లేదు, నేను నిన్న అంటేగా నువ్వు మహాపతివ్రతవే, పాదాలు ఒత్తుతూ పాతివ్రత్యం కనపరిచావు కనుకనే పొట్టివాణ్ణల్లా ఇంత పొడగరనయ్యాను అన్నాడు వెటకారంగా. ఆ మాట అప్పుడే వచ్చి విన్న చిట్టెమ్మ, అయితే దాసుగారు మీరు పెళ్లి కాక పూర్వం పొట్టిగా ఉండేవారా అన్నది. అవునమ్మా, మొదట్లో మీ ఆయన కన్నా పొట్టిగా ఉండేవాడిని. మా ఆవిడ పాతివ్రత్యం వల్లనే ఇప్పుడు ఇంత పొడుగయ్యాను అన్నాడు దాసుగారు వెటకారంగా. పాపం అమాయకురాలైన చిట్టెమ్మ నిజమే అనుకుని ఇంటికి వెళ్ళింది. మంచం మీద పొట్టిపంతులు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. తాను కూడా అతని కాళ్ళను ఒత్తుదామని మంచం మీద భర్త కాళ్ళ దగ్గర కూర్చుంది. హరిదాసు గారు అహోబలమ్మ కాసేపు అలాగే కబుర్లు చెప్పుకొని లోపలికి పోయి పడుకోబోయేసరికల్లా పొట్టిపంతులు ఇంట్లో నుంచి పెద్ద పెద్ద కేకలు వినపడ్డాయి. దాసుగారు ఆయన భార్య ఉలిక్కిపడి లేచి వీధుల్లోకి వచ్చారు. దాసుగారు చొరవ చేసి, ఏంటయ్యా ఆడదాని మీద చేయి చేసుకుంటున్నావు అని గదమాయించే వరకు పొట్టిపంతులు తలుపు తీసివచ్చి ఏమన్నారు?
ఇది ఆడదా? నా పాలిట బ్రహ్మరాక్షసి, నిద్రపోతుంటే పీక పిసికి చంపబోయింది అన్నాడు. దాసుగారికంతా అయోమయంగా తోచి, ఏంటమ్మా ఈ గొడవ అన్నాడు. ఆవిడ ఏడుస్తూ, పతివ్రతను, భర్తను చంపుతానా చెప్పండి, కంఠం ఒత్తుతూ ఉంటే ఇంత రభస చేశారు అంది. కంఠం ఒత్తడం ఏంటమ్మా అన్నారు దాసుగారు. అమ్మగారు మీకు కాళ్ళు ఒత్తి తన పాతివ్రత్యం వల్ల మీరు పొడుగు అయ్యేటట్టు చేశారు కదా, నేను కూడా మా వారిని అలాగ చెయ్యాలని కాళ్ళ దగ్గర కూర్చున్నాను అని అంటుండగా దాసుగారు అడ్డు తగిలి, కాళ్ళ దగ్గర కూర్చున్న దానివి కంఠం ఒత్తడం ఏంటమ్మా అని మళ్ళీ అడిగారు. కాళ్ళు ఒత్తుదామనే కూర్చున్నాను బాబు, కానీ అప్పుడు తులసి పేరుతో ఉన్న వారి కంఠం కనపడి నాకు ఒక ఆలోచన వచ్చింది. కాళ్ళు ఒత్తితేనే నేను పవిత్రమైపోయి వీరు పొడగరి అవుతారన్నప్పుడు ఎప్పుడు తులసి పూసల పేరుతో అలంకరించబడి పవిత్రంగా ఉండే ఆ కంఠం ఒత్తితే నా పాతివ్రత్యం ప్రభావం క్షణం మీద పనిచేసి మా వారు నాకన్నా పొడగరి అవుతారు కదా అని తోచి కంఠాన్ని ఒత్తాను అన్నది చిట్టమ్మ అమాయకంగా. తాను వేళాకోళానికి అన్న మాటలు నిజమని నమ్మి చిట్టమ్మ ఇలా చేసిందని అర్థమైంది దాసుగారికి. అయ్యో తల్లి, ఎంత తెలివి తక్కువ దానివమ్మా అని జాలి పడుతూ అన్నారు. ఆ మాట విని పొట్టిపంతులు ఎగిరి గంతేసి, ఏంటి ఇదా తెలివి తక్కువది, సాయంత్రం నన్ను ఉరి తీయటానికి సిద్ధమైంది అని తాళ్ల సంగతి, కుర్చీ పీటల సంగతి చెప్పాడు. అప్పుడు అహోబలమ్మ నిజం తెలుసుకుని ఆ పని తన సలహాపైనే జరిగినందుకు విచారించింది. పంతులు, పాపం ఆవిడ మంచి ఉద్దేశంతోనే తలపెట్టింది ఈ పనులు, నీవు శాంతించు అని నచ్చ చెప్పేసరికి తాతలు దిగి వచ్చారు. అదండి పొట్టిపంతులు గారి చిట్టెమ్మ సంగతులు. అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి.